కేరళ రాష్ట్రంలోని ప్రజలు కొబ్బరి నూనెను వంట చేయడానికి వాడతారు అని అంటే అదేమిటి, కొబ్బరి నూనెను తలకు రాసుకోవడానికి కదా వాడతారు, వంట చేయడానికి కూడా ఉపయోగిస్తారా అని ఆశ్చర్యపోయేవారు ఒకప్పుడు మన తెలుగువారు. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కొబ్బరి నూనెతో వంట చేయడం మొదలుపెట్టేశారు. వంటల్లోకి కొబ్బరి నూనె ఎందుకంటే సమాధానం ఒక్కటే, అది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం అని. ఈ మధ్య కొబ్బరి నూనెతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పోషకాహార నిపుణులు కూడా నొక్కి వక్కాణిస్తున్నారు. కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వులు, మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. అందువల్ల కొబ్బరి నూనె గుండె ఆరోగ్యం నుంచి బరువు తగ్గే ప్రక్రియ వరకు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని చెబుతున్నారు. కొబ్బరి నూనెలో లౌరిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఈ లౌరిక్ యాసిడ్ మంచి కొలెస్ట్రాల్గా చెప్పబడే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ను పెంచేందుకు తోడ్పడుతుంది. అంతేకాదు కొబ్బరి నూనె చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండెకు మేలు చేస్తుందట. ఇక కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని అంటున్నారు. ఈ ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణం అవ్వడం కోసం తోడ్పడుతుందని చెప్తున్నారు. అలాగే జీవక్రియను వేగవంతం చేస్తుందట. ఈ జీవక్రియ వేగవంతం అవ్వడం వల్ల కొవ్వును శక్తిగా మార్చే ప్రక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఇది ఆకలిని తగ్గించి కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి శరీరంలో అధిక బరువు పెరగకూడదు అనుకునేవారు, ఊబకాయంతో ఇప్పటికే సతమతం అయ్యేవారు తమ ఆహారంలో కొబ్బరి నూనెను వాడడం కానీ లేదంటే తమ వంటలను మొత్తాన్ని కొబ్బరి నూనెతో చేసుకోవడం కానీ చేస్తే ఫలితం ఉంటుందని విశ్వసిస్తున్నారు. కొందరు సత్ఫలితాన్ని పొందామని కూడా అంటున్నారు. ఇంకా కొబ్బరి నూనెతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలు ఏమున్నాయనేది చూస్తే గుండె ఆరోగ్యానికి కొబ్బరి నూనె మేలు చేస్తుంది. శరీర బరువు తగ్గడం, మెదడుకు మేలు చేయడం, చర్మ కేశ సంరక్షణకు ఉపయోగపడమే కాక రోగనిరోధక శక్తి బలోపేతం చేస్తుందట. జీర్ణక్రియ మెరుగుదల, మధుమేహ నియంత్రణ, ఎముకల బలోపేతానికి కూడా కొబ్బరి నూనె చక్కని సాధనం అంటున్నారు. యాంటీ ఇన్ఫ్లమేషన్, హార్మోన్ల సమతుల్యత కొబ్బరి నూనెతో సాధ్యపడుతుందట.